జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. సంగారెడ్డి నుంచి ఒక 15 కిలోమీటర్లు. ఇప్పుడంతా కూడాను హైదరాబాద్ బోర్డర్లో అందరూ పొలం తీసుకొని ఒక ఎకరం అట్లాగా గెస్ట్ హౌస్ అనుకోండి, ఫామ్ హౌస్ అనుకోండి, లేదంటే ప్రశాంతంగా నివసించడానికి అనుకోండి నిర్మాణాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఇక్కడ కూడాను సుమారుగా 88 into 92, 93 సుమారు దానికి దగ్గరగా ఉండే గణితం తీసుకున్నాము. అంటే సుమారుగా 90 into 85 అడుగులు. అంటే బిల్డింగ్ సైజ్ అంతా మొత్తం యాక్చువల్ పొలం ఉంది 5 ఎకరాలు. అందులో ఒక 1.5 ఎకరా తీసుకున్నాము బిల్డింగ్ కోసం. 80+90 అంటే 90 into 80 మినిమం ఉండేట్టుగా చూసుకొని దానికి ఒక G+1 హౌస్, డూప్లెక్స్ హౌస్ విత్ ఇన్సైడ్ సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. ఆల్మోస్ట్ మండువా మోడల్లోనే వస్తుంది ఇల్లంతా కూడాను. దానికి సంబంధించిన ప్లాన్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ప్లింత్ వర్క్ వచ్చింది. అయితే స్టార్టింగ్లో మనకు వీల్డ్ సెలెక్ట్ చేసుకున్న ఇంజనీర్స్ చాలా ఎర్రర్స్ చేయడం వల్ల మనం ఇచ్చిన కాలమ్స్ సంఖ్య కంటే విపరీతంగా కాలమ్స్ పడిపోయి మనకేంటంటే ఎవ్రీ 10 feet కూడా కాలం వేశారు. అంత అవసరం లేకుండా వేశారు. ఎవరికి యజమానికి అవగాహన అయిపోతూ ఉంది, చాలా దగ్గరికి పడ్డాయండి. అక్కడైతే కొన్ని కాలమ్స్ మనకి ఇక్కడ గమనిస్తే 3 feet కూడా కాలమ్స్ పడ్డాయి. 3 అంగుళాల దగ్గర కాలమ్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసారా ఎన్ని క్లమ్జీగా ఎన్ని కాలమ్స్ వచ్చినాయో అక్కడ భాగంలో. సో 3 అంగుళాలు కూడా 3 కాలమ్స్ 4 కాలమ్స్ దగ్గరికి వస్తున్నాయి. సో ఇవి చివరికి ఆయన అన్నారు, ఇంజనీర్ గారు మేము తీసేస్తున్నాం, నాకేస్తున్నాం. ఇంజనీర్ కాదండి, మీ ఇంజనీర్ అన్నారు కదా, ఒకసారి మీ ఇంజనీర్తో ఒకసారి మాట్లాడి పెట్టండి, పిలిపించండి అంటే ఈరోజు సైట్ విజిట్కి ఇంజనీర్ గారు వచ్చారు. మన సుదర్శనవాణితో అయిపోయిన ACS ఇంజనీర్ సర్వీస్ అని చెప్పాం కదా, అంపాల శ్రీనివాస్ గారు వచ్చారు. ఒకసారి వాళ్ళు చూస్తారు ఇప్పుడున్న పిల్లర్ మార్కింగ్కి ఏ పిల్లర్స్ మనం ఎగ్జిట్ చేస్తాం తీసుకొని దాని ప్రకారంగా స్ట్రెంత్ క్యాలిక్యులేషన్, దీనికి MEP సర్వీసెస్ మొత్తం ఎవ్రీథింగ్ వీళ్ళు ఫాలో అప్ చేసుకొని బిల్డింగ్ అయ్యే వరకు సపోర్ట్ చేయాలి. ఇంకా మనం ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రకారంగానే వాళ్ళు ఫాలో అవుతారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం అండి, అంపాల శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ACS ఇంజనీరింగ్స్ నుంచి. ఇప్పుడు జనరల్గా మనం పరిపూర్ణ వాస్తు తీసుకున్న తర్వాత ప్లాను దాని ప్రకారం ఆర్కిటెక్ట్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ డిజైనర్ కానీ దాని ప్రకారం చేయకపోతే చాలా డిఫరెన్సెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపు పొద్దున మన ఇంటికి ఇంకెవరో వచ్చి ఇది తప్పు అని చెప్పినప్పుడు చాలా బాధపడతాం. మనం మొత్తం లైఫ్ టైం సంపాదించిన డబ్బులన్నీ పెట్టి ఒక ఇల్లు కట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి. ఏంటంటే వాస్తు సిద్ధాంతి గారు ఎప్పుడైతే ఇస్తారో మనకి ప్లాన్ దాని ప్రకారం పర్ఫెక్ట్గా చేయాలి. అది కాకుండా ఇప్పుడు సిద్ధాంతి గారు సుదర్శన్ గారు ఆల్మోస్ట్ PMC సర్వీసెస్, ఆర్టిఎస్ సర్వీసెస్, స్ట్రక్చరల్ సర్వీసెస్ ఆయన ఓన్గా టేకప్ చేసి చేద్దామని చెప్పేసి ఈ ఆలోచన. ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఆయన వాస్తు ఇచ్చిన తర్వాత కూడా ఆర్కిటెక్ట్స్ దాన్ని ఫాలో కాకుండా దాన్ని డిఫరెన్షియేట్ చేసి స్పేస్ యూటిలైజేషన్కో దేనికో అని చెప్పేసి మొత్తం వాస్తుని పాడు చేస్తాం జరుగుతుంది. దాని గురించి ఆయన మొత్తం టేకప్ చేశారు ACS ఇంజనీరింగ్స్ తరఫు నుంచి. మేము చేసే క్వాలిటీ సర్వీసెస్ అవన్నీ ఆయన పరిగణనలోనే ఉంటాయి, ఆయనకి తెలిసే చేస్తూ ఉంటాం మేము. అది సో ఏ సిమెంట్ వాడాలి, ఫౌండేషన్ ఏం తీసుకోవాలి, సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎలా తీసుకోవాలి, ఫౌండేషన్ మీ బడ్జెట్ ప్రకారం ఎంతలో చేసుకుంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది, స్టీల్ ఏం యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ మేము చెప్తాం అన్నమాట. తర్వాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో మేస్త్రినే నమ్మి మనం వర్క్ చేసుకునేటట్టయితే ఆల్మోస్ట్ మేము చూసాం మా ఎక్స్పీరియన్స్లో. మాది ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్. ఇల్లు కట్టిన తర్వాత ఇండిపెండెంట్ ఇల్లు ఒక 1500 square feet కట్టిన తర్వాత 6 monthsలో మొత్తం గోడలు క్రాక్ వచ్చి 2 inches గ్యాప్స్ వచ్చినాయి. 2 inches గ్యాప్స్ ఎలా వస్తాయంటే ఆల్మోస్ట్ ఒక కాలం 3 mm అనేది కళ్ళ కూడా కనపడదు. 3 mm డిఫ్లెక్షన్ వచ్చినా సరే గోడలో ఆల్మోస్ట్ మనకి 3 inches గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, అది కాకుండా మనకి వాస్తు సిద్ధాంతి ప్రకారం ఈయన టెక్నికల్గా ఇచ్చేది ఆల్మోస్ట్ మన ఇంజనీరింగ్కి మ్యాచ్ అవుతుంది. ఎలా అంటే ఈయన తీసుకునేది అంతా యాంగిల్స్లో తీసుకుంటారు, డిగ్రీస్లో తీసుకున్నప్పుడు లోడ్ ఎటు వస్తుంది, ఓకే, కిచెన్ ఎటు రావాలి, ఆ యాంగిల్లో ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు ఏంటి అన్నది చాలా స్పష్టంగా ఇస్తారు. వాటర్ ఫ్లో ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తారు మనకి.
దాని ప్రకారం మనం ఈజీగా దాన్ని డ్రాయింగ్స్ చేసుకొని దాని ప్రకారం స్ట్రక్చర్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఇష్టమైనట్టు స్టేర్ కేస్ చేంజ్ చేసుకోవడం లేకపోతే లిఫ్ట్ చేంజ్ చేసుకోవడం ఇంజనీరింగ్ ప్రకారం చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకు తెలియదు. అదే వాస్తు సిద్ధాంతి గారు కరెక్ట్గా చెప్తారు మనకి, దాని ప్రకారం చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనకు వాస్తు శాస్త్ర ప్రకారంగా మనం ఈ సంగారెడ్డి ప్రాజెక్టు టేకప్ చేసాం ఆల్రెడీ. వాళ్ళు ఫస్ట్ కూడా ఇప్పటికే నేను 5 సార్లు వచ్చాను ఈ విజిట్. ఈ స్ట్రక్చర్కి 5 విజిట్స్ అని, అందులో 2 యూట్యూబ్లో కూడా పెట్టాను, గ్రౌండ్ లెవెల్ మనం కొలతలు వేసేటప్పుడు కూడా. కాబట్టి అది ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మళ్ళీ మనకు అప్ టు ఎండ్ వరకు రమ్మన్నారు. కంటిన్యూ రండి, నెలకు ఒకసారి వర్క్ జరిగేటప్పుడు ఇబ్బంది ఉండదు, మళ్ళీ తప్పులు అయితే కష్టమని చెప్పారు. సో ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా వర్క్ స్టార్ట్ అయింది. ఇట్లాంటివి మనకు సిటీలో చాలా అయినాయి. ఇటీవల మొన్న కూడా హైత్ నగర్లో ఒకటి మల్టీప్లెక్స్ ప్లస్ కన్వెన్షన్ హాల్కి 1 ఎకరాలు హైత్ నగర్లోనే బస్ స్టాండ్ వెనకాల ఒకటి ప్లాన్ వచ్చింది. ల్యాండ్ విజిట్ అయింది. నెక్స్ట్ వీక్ సైట్ విజిట్ ప్లస్ మెజర్మెంట్స్కి వెళ్తున్నాము. సో సుదర్శన్ వాణి ద్వారా ఎవరైనా కానీ సరైన మంచి నిర్మాణము, మీరు ఎట్లాంటి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నా, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టినా, డూప్లెక్స్ విల్లాలో ఎలివేట్ చేసిన ఫామ్ హౌస్ కట్టినా, ఏది చేయాలన్నా సుదర్శన్ వాణి ద్వారా పరిపూర్ణంగా చేయాలంటే తప్పకుండా మీరు సంప్రదించవచ్చు. మన దగ్గర పరిపూర్ణంగా డిగ్రీస్ ప్రకారంగా మనం బిల్డింగ్ ప్లాన్ ఎలివేట్ చేసినాక మన ఇంజనీర్ గారు ఉంటారు, వారి ద్వారా మనం స్ట్రక్చరల్ ప్లాన్ తీసుకుంటాము. మిగతా ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకొని మంచి నిర్మాణం కట్టుకోవడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.